దేవుడు మనకిచ్చినటువంటి ఈ విలువైన సమయంలో కొన్ని నిమిషాలు మనము సంఘానికి అవసరమైనటువంటి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా అసలు దేవుడు సంఘమును గురించి ఏం ఆలోచిస్తున్నాడు, అసలు సంఘాన్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. మనము ఈ లోకంలో ఏం చేస్తామంటే సంఘం అనేటప్పటికీ మనము కొన్ని రూల్స్ పెట్టుకుంటాం, సంఘానికి కొన్ని నియమ నిబంధనలు మనము నియమించుకుంటాం. ఎందుకు ప్రతి దాంట్లో కూడా సంఘానికి మనం ఒక కట్టడ అనేది మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. అందరం ఒకే మాట మీద ఉండాలని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటే సంఘము డెవలప్ అవ్వాలని, సంఘము క్షేమాభివృద్ధి చెందాలని మనము సంఘం కొరకు కొన్ని నియమ నిబంధనలు మనం ఏర్పాటు చేసుకుంటాం. మనందరికీ కూడా సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటే అందరూ కూడా ఉత్సాహంగా ఉంటారు, ఇంకా అనేక మంది సంఘంలోకి చేరుతూ ఉంటారు. ఈ విషయాలనే మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే అసలు సంఘము డెవలప్ అవ్వడం అంటే మనకి ఎంత ఇష్టమో, సంఘాన్ని దేవుడి కోసం సిద్ధపాటు చేయడం అంటే నడిపించే వారికి ఎంత ఇష్టమో, కూర్చునే వారికి కూడా అంత ఇష్టం. ఒక సాధారణమైన మనుషులుగా మనము సంఘం కొరకు ఎంత బాగా ఆలోచిస్తే అసలు సంఘం పట్ల దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, సంఘము ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు విషయాల్ని ఈరోజు కొన్ని రెఫరెన్స్ ద్వారా మీకు తెలియచేస్తాను. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు గారు ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం నుంచి మనము చదువుకుందాం. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువుకుందాం. 25 నుంచి చదివేసుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎక్కువ మనం ఈ రెఫరెన్స్ని ఎక్కడ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటామంటే పెళ్ళిళ్ళలో ఎక్కువ చెప్తూ ఉంటారు. పెళ్ళిళ్ళలో ఎవరు మెసేజ్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఈ రెఫరెన్స్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇప్పుడు సంఘాన్ని దేవునికి మధ్య ఉన్న సంబంధము భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధంతో కూడా దగ్గరగా పోల్చాడు, అర్థం కావాలని. పెళ్లి చేసుకోవాల్సిన వారు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు అనుకో, వాళ్ళు కొన్ని క్వాలిటీస్ కోరుకుంటారు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. నువ్వు ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలనుకుంటున్నావు అని అమ్మాయిని అడిగారు అనుకోండి, అమ్మాయిలు ఏం చెప్తారంటే అబ్బాయికి పెద్దగా ఆస్తి అందం లేకపోయినా పర్లేదు కానీ మంచి గుణాలు ఉండాలి, మంచి లక్షణాలు ఉండాలని చెప్తారు. సేమ్ అలాగే అబ్బాయిని అడిగారు అనుకోండి, అబ్బాయి ఏం చెప్తాడు, అమ్మాయి కూడా మంచి క్యారెక్టర్ కలిగిన అమ్మాయి అయి ఉండాలంటాడు. అంటే కొంతకాలం ఈ భూమి మీద బ్రతికేటువంటి జీవనంలో తనకి సహకారిగా పక్కనుండే ఒక స్త్రీని కానీ పురుషుని కానీ ఎంచుకునే విధానంలో చాలా గొప్పగా, చాలా శ్రేష్టమైన వారిగా ఎంచుకుని మనం ఏం చేసుకుంటామంటే పెళ్ళిళ్ళు చేసుకుంటాం. లేదు అబ్బాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెడిపోయింది అనే ఒక మాట వినబడింది అనుకో, ముందుకు వెళ్ళగలుగుతారా వారి దాంపత్య జీవితంలో? ఇక పెళ్ళి సెట్ అవ్వక మునిపే అమ్మాయి బ్యాడ్ అని అర్థమైంది ఒక అబ్బాయికి పెళ్లి చేసుకుంటాడా, ఇష్టపడతాడా? పోనీ అబ్బాయి బ్యాడ్ అని అమ్మాయికి తెలిసిందో ఒక అమ్మాయి ఇష్టపడుతుందా? ఇష్టపడరు. ఈ రెండు విషయాల్ని బైబిల్లో దాంపత్య జీవితాన్ని పోలుస్తూ సంఘానికి అనువదిస్తున్నాడు. ఇప్పుడు సేమ్ కొంతకాలం జీవించే ఈ జీవితాల గురించి ఎంత బాగా ఆలోచిస్తే మరి ఆయన సంఘం కొరకు ఎలా ఆలోచిస్తున్నాడు ఆ విషయాన్ని నెక్స్ట్ పాయింట్లో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, అటువలే క్రీస్తు కూడా సంఘముని ఏం చేశాడంటే ప్రేమించాడు. ప్రేమించే విషయంలో ఎలా ఉంటామంటే మనము ఎవరినైనా ఇష్టపడండి, వాళ్ళ కోసం ఏదైనా మనం చేస్తాం. ఇప్పుడు క్రీస్తు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని ఏం చేశాడంట, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది అంటే ఇక్కడ ఎవరిని పోలుస్తున్నాడు, ఇక్కడ సంఘాన్ని. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడంట. సంఘం ఎలా ఉండాలనేది ఆయన ఇక్కడ చెప్తున్నాడు. అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక, అంటే సంఘం ఎలా ఉండాలనుకుంటున్నాడంటే సంఘాన్ని నిర్మించక మునుపు, సంఘాన్ని కట్టక మునుపు దేవుడు ఆలోచన ఇది. ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ తన జీవితంలో రాబోయే వారి గురించి ఎంత బాగా ఆలోచించుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా నిర్మించబోతున్న సంఘం గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ప్రధానంగా క్రీస్తు ఏం ఆలోచిస్తున్నాడంటే తాను ప్రేమించిన సంఘం ఎలా ఉండాలనుకున్నాడంటే మొదట కళంకమైనను, అంటే కళంకం అంటే ఏంటి చెప్పండి?
కళంకం అంటే ఏంటి? దోషము. బాగా గుర్తుపెట్టుకోండి. కళంకం అంటే ఏంటి? దోషము, లోపము. అర్థమైంది? అర్థం కాలేదా? అంటే సంఘం ఎలా ఉండాలనుకుంటున్నారంటే కళంకం ఉండకూడదంటే సంఘంలో ఏమి ఉండకూడదు? కళంకం ఉండకూడదు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం బయటికి వెళ్ళి ఆలోచిద్దాం. లోకము అంటే ఏంటి చెప్పండి? లోకం అంటే మనుషులే కదా. లోకం అంటే ఇంకేదైనా ఉందా? మనుషులు ఉంటేనే లోకంకి పని, అవునా కదా? ఇప్పుడు లోకం పాడైపోయిందంటే అర్థం ఏంటి చెప్పండి? లోకం పాడైపోయిందంటే అర్థం ఏంటి? సంఘం పాడైపోయిందంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు అంతే. సంఘం పాడైపోయిందంటే అర్థం ఏంటి? సంఘములో ఉన్నవారు పాడైపోరు. ఈ విషయాలు మనం బాగా ఆలోచిద్దాం. దేవుడు ఏం కోరుకున్నాడంటే సంఘములో ఏమి ఉండకూడదంట? కళంకమైనను అంటే ఎటువంటి లోపము సంఘములో ఉండకూడదు. ఏముండకూడదు? సంఘములో ఎటువంటి లోపం ఉండకూడదు. ఈ చర్చిలో లైట్లు బాగా వెలగట్లేదు ఇంక ఏం చెప్పుకుంటాం? చర్చిలో చిన్న లోపం ఉంది, ఏంటంటే లైట్లు బాగా వెలగట్లేదు. వెలిగిస్తే ఏమవుద్ది? లైట్లు బాగు చేస్తామనుకో ఆ లోటు క్లియర్ అయిపోయినట్టే. సౌండ్ సిస్టమ్ బాగా పనిచేయట్లేదు అనుకో ఏం చేయించాలని ఉంది అందరూ ఆలోచనప్పుడు? ఎలాగైనా సరే సౌండ్ సిస్టమ్ బాగు చేస్తే ఆ వాక్యం అనేది బయటికి వెళ్తుంది. చూసారా? చిన్న పొరపాటు సంఘంలో కొదువైన దాన్ని పూడ్చడానికి ఎంతమంది ఆలోచిస్తున్నామో. ఏదైనా తక్కువైతే ఈ సంఘంలో జరగాల్సిన కార్యక్రమాలకు ఆటంకం జరుగుతుందని దాన్ని మన వంతు భర్తీ చేయడానికి, దాన్ని పూర్తి చేయడానికి మనలో ప్రతి ఒక్కరం ఆలోచన కలిగి ఉన్నాం, అవునా కదా? బాగా ఆలోచించండి. సేమ్ ఇప్పుడు అలాగే ఆలోచిస్తే సంఘం గురించి మనము ఈ కట్టడ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ సంఘములో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘంతో ఏమన్నాడంటే మీలో ఒక వదంతి కలదు అన్నాడు. సంఘంలో ఏముందంట? ఒక వదంతి అంటే ఒక మాట వినపడుతుంది పౌలు గారికి. ఎంతో ఇష్టపడి వాక్యాన్ని ప్రకటించి ఆహార్నిశలు కష్టపడినటువంటి పౌలు గారు ఆ సంఘంలో ఒక లోపాన్ని విని బాధపడుతున్నాడు. ఏమన్నాడంటే మీలో ఒక వదంతి కలదు, మీలో ఒకడు మీ తండ్రి భార్యను ఏం చేశాడంట? ఉంచుకున్నాడట అన్నాడు. చూడండి, అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే సంఘంలోనంట. తండ్రి భార్య అంటే ఏమవుతుంది చెప్పండి? తండ్రి భార్య అంటే మీలో చాలామందికి జోకడుతున్నట్టు అనిపిస్తుంది కదా, లేదా? సమాధానం చెప్పండి. సంఘంలో ఒక వదంతి ఉందంట. వదంతి అంటే ఒక మాట వినపడుతుంది బయట. ఏంటంటే సంఘంలోనంట ఒకడంట తన తండ్రి భార్యను ఏం చేశాడంట? ఆ మాట విన్నప్పుడు పౌలు గారు అన్నాడు, ఎట్టి జారత్వము అన్యజనుల్లోనైనా ఏంటంట? వాళ్ళకు కూడా ఒక సెన్స్ ఉంది ఇలాంటివి చేయకూడదని. కానీ ఎక్కడుంది ఈ లోపం? మరలా సంఘములో ఉందంటే చూడండి. అసలు ఇవన్నీ ముందుగా ఆలోచించాడు కాబట్టి క్రీస్తు సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడో ఇక్కడ రాయించేశాడు. సంఘం అంట కళంకమైనను ముడతైనను మరి ఏదైనాను. ముడతంటే చెప్పండి? ముడతంటే మచ్చ కానీ ఇంకేవైనా కావచ్చు. మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక ఫ్రూట్స్ కొనాలనుకున్నప్పుడు మనం బేరమాడుకుంటాం ఒక రేటుకి. వాడు తక్కువకు మాట్లాడమని మచ్చడిపోని డాగడిపోని ఇస్తే తీసుకుంటారా? ఎందుకు తీసుకున్నారు చెప్పండి? మీరు ఫ్రూట్స్ అవి తిని మీరు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకుంటున్నారు. అవే పాడైపోని ఇస్తే మీరు ఏం తినడానికి ఉపయోగపడతాయా? అవసరమైతే కొండమైన మానేస్తాం. ఇప్పుడు సంఘంలో కూడా దేవుడు ఎలా కావాలనుకుంటున్నాడంటే ఇదిగో సంఘంలోకి వచ్చే వాళ్ళందరూ సంఘంలోకి వచ్చిన తర్వాత అయినా, సంఘంలో కొనసాగుతున్నప్పుడైనా వారిలో ఏం కనపడకూడదంటే కళంకం కనపడకూడదు. ఏ కోణంలో చూసినా వాళ్ళని నిందిస్తాకి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. సంఘంలో కళంకం ఉండకూడదు, ముడతైనా ఉండకూడదంట. మరి ఏదైనా ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక విషయం బాగా ఆలోచించండి. ఒక నింద మన మీదకి వస్తుందనుకో, ఆ నింద భరించేస్తాను దేవుడికి మహిమ అనుకోకూడదు. ఆ నిందను ఆపే ప్రయత్నం మనం ప్రతి ఒక్కరూ ఏం చేయాలి తెలుసా? ఆపాలి. నిందించేవాడు నిందిస్తూనే ఉంటాడన్నాం అనుకో, ఆ నింద మనం మోయడం కరెక్ట్ కాదు. నిందను ఏం చేయాలి? వీలైనంత త్వరగా ఆ నింద మరలా మన మీదకి రాకుండా మళ్ళీ మనం భద్రం చేసేసుకోవాలి. ముడతైనను మరి ఏదైనాను లేక, చదవండి, మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని. ఎలా నిలబెట్టుకోవాలనుకున్నాడంటే సంఘాన్ని
ఎప్పుడు అనే విషయాలన్నీ మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఆయన సంఘాన్ని చివరికి తను ఎదుటికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలనుకున్నాడంటే పరిశుద్ధమైనదిగా ఉండాలంట. సంఘం అంటే మీకు బాగా గుర్తొచ్చేలే మాట, మీకు బైబిల్ విషయాలు తెలుసు. సంఘం అంటే క్రీస్తువారి శరీరం. ఆ శరీరంలో మనం అందరం ఎవరము? అవయవాలము. ఒక అవయవంగా ఉన్న నువ్వు సంఘము అభివృద్ధి పొందాలంటే నీ వరకు నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధముగా. అదే చెప్తున్నాడు. సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే పరిశుద్ధమైనదిగాను, చదవండి, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను. అంటే ఇదిగో మనం మీకు అందరికీ తెలుసు, నిర్దోషి అని ఎవరిని తీర్పు తీరుస్తారంటే వాడి మీద కొన్ని నిందలున్నా కొన్ని అభియోగాలున్నా అదంతా తీర్పులోకి వచ్చేటప్పుడు వాడి మీద చెప్పినవన్నీ కేవలము కల్పితము అన్నప్పుడే వాడిని ఏమంటారు చెప్పండి? అదంతా అబద్ధం అన్నప్పుడు ఏమంటారు? నిర్దోషి అంటాడు. ఇప్పుడు మనం చేసే ప్రతిదాన్ని బట్టి ఆయన ఎదుటికి వెళ్ళేటప్పుడు మన మీద నిందలు మోపేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఉన్నారు ఆల్రెడీ మన కోసము. ఈరోజు సంఘముకి ఇలా కట్టబడ్డానికి ముందుగా హతులైన వారు ఉన్నారా లేరా? ఎంతోమంది ప్రాణత్యాగమే ఈరోజు మనకి పరిచర్య. ఈరోజు వాక్యం వింటున్నామంటే ఎంతమంది చనిపోలే చెప్పండి. ఈరోజు ఈ వాక్యాన్ని చదువుకున్నామంటే ఎంతోమంది తమ ప్రాణత్యాగం చేయడం వల్లే ఈ వాక్యం మనకు అందింది. అలాంటి వారందరూ కూడా మన మీద ఏం మోపకూడదు? నెక్స్ట్ నిర్దోషి అని మనం దేవుడు తీర్చాలి. సంఘాన్ని దేవుడు అలాగే కోరుకున్నాడు. సంఘం అంటే నేను తప్పితే మిగతా వాళ్ళందరూ అనుకోకండి, నీతో కలిపితేనే సంఘము. ఏ కారణం చేత అయితే మనం సంఘంలోకి వచ్చామంటే క్రీస్తు వారి శరీరంలోకి ఒక అవయవముగా మనం చేర్చబడ్డాం. శరీరంలో ఏ అవయవం పాడైపోయినా శరీరము హెల్దీగా ఉండగలుగుతుందా? హుషారుగా ఉంటామా మనము? మన శరీరంలో నా కిడ్నీ పాడైపోయింది అనుకోండి, నేను చురుగ్గా నడవగలుగుతానా? ఏదైనా పూనుకోగలుగుతానా? చేయలేనండి. నా గుండె సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, నేను మాట్లాడగలుగుతానా? ఏదైనా బరువు లిఫ్ట్ చేయగలుగుతానా? ఎక్కడికైనా కదలగలుగుతానా? పోనీ నా కళ్ళు కనపడట్లేదు అనుకోండి, నేను ముందుకు నడవగలుగుతానా? నా చెవులు వినపడతలేదు అనుకోండి, మీరు మాట్లాడితే నాకు వినపడద్దా? నా కాళ్ళు చేతులు పనిచేయట్లేదు అనుకోండి, నేను దేనికి పనికి వస్తాను చెప్పండి? అవసరం ఉంటాను ఎవరికైనా? నన్ను బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సంఘంలో అవయవాలు ఉన్న మనం అందరము మోగబోకూడదు. అర్థమైంది? అర్థం కాలేదా? మన పనితీరు ఎలా ఉండాలంటే టోటల్ ఈ శరీరం ఉరకలేస్తూ పరిగెట్టిలా ఉండాలి. శరీరంలో ఏ అవయవం పాడైపోయినా శరీరం ముందుకెళ్దు. శరీరంలో ఏ అవయవం ఒక్కటికి సరిగ్గా పని చేయకపోయినా బాధ ఎవరికంటే శిరస్సుకే. శరీరంలో ఎక్కడ కాళ్ళలో ముళ్ళుగుచ్చుకున్నా నీళ్ళు ఎక్కడి నుంచి బాధ ఎక్కడ కనపడుతుంది చెప్పండి? కాళ్ళు ముళ్ళుగుచ్చుకుందని కాలు బాధపడుతుందా? ఎవరు బాధపడతారో? ఈ శిరస్సులో నుంచే కనపడుతుంది. ఇప్పుడు శరీరంలో ఉన్న అవయవాలు ఉన్న మనము ఏ ఒక్కరము తప్పుడు దారిలో వెళ్ళిపోయినా, స్వేచ్ఛగా బ్రతికినా, వాక్యానికి విరుద్ధంగా మనం బ్రతికినా నిన్ను నన్ను బట్టి సంఘం పాడైపోతుంది. దాన్ని బట్టి ఎవరు బాధపడుతున్నారయ్యా అంటే ఈ సంఘానికి శిరస్సుగా ఉన్న క్రీస్తు బాధపడుతున్నాడు. క్రీస్తు బాధ మనకు అర్థమైతే ఇక్కడ ఆరాధన ఇచ్చేటప్పుడు ఆరాధన మన దగ్గరకు వచ్చేటప్పుడు భయం కలగాలి, బాధ కలగాలి. నా ద్వారా సంఘం పాడైపోతుంది, నా ద్వారా నువ్వు బాధపడుతున్నావు, అయినా నా మనసును చంపుకుని ఎలా తాగలను నీ శరీరాన్ని, నీ రక్తాన్ని అని మనకి భయము బాధ రెండూ రావాలి. ఈ రెండూ రావట్లేదనుకో మన మనసులు ఎప్పుడో కఠినమైపోయినాయని అర్థం కావాలి. అర్థమైంది? అర్థం కాలేదా? బాగా ఆలోచించండి. ఆయన ఏమనుకున్నాడంటే సంఘం అంట ఆయన ఎదుటికొచ్చేటప్పటికి పరిశుద్ధంగా కనపడాలంట. అంటే అవకాశం ఇస్తున్నాడా లేదా? ఆయన ఎదుటకు వచ్చేటప్పటికి ఎలా ఉండాలంటే సంఘము పరిశుద్ధంగా ఉండాలంటే సంఘం మీద ఎటువంటి దోషము కనిపించకూడదు. నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను. మహిమగల సంఘం. మహిమ అంటే మనము కొన్ని పదాలను బట్టి ఘనత, కీర్తి, ప్రతిష్టత, విలువ ఇవన్నీ కూడా మనము దీంట్లో చేర్చవచ్చు. సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఘనముగా చూడాలనుకుంటున్నాడంట, గౌరవంగా చూడాలనుకుంటున్నాడంట, కీర్తి తెచ్చేదే సంఘముగా కనపడాలనుకుంటున్నాడంట. అర్థమైంది? అర్థం కావట్లేదా? అలాగే కోరుకుంటున్నాడు. చూడండి, చదవండి మళ్ళా. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనంటే ఒకరోజు తన ఎదుట నిలబడేటప్పటికి ఈ సంఘం పరిశుద్ధంగా కనపడాలి.
ఆయన ఎదుటికి వచ్చేటప్పటికి సంఘం అంటే గుంపు కాదు, సంఘం అంటే మందిరము కాదు, సంఘం అంటే ఎవరు? ఒక్కొక్కరిగా ఉన్న మనం అందరమే సంఘము. మనం ఆయన ఎదుటికి వెళ్ళేటప్పటికి ప్రతీది పనిచేసేలా ఉండాలి, ప్రతిదీ ప్యూర్గా ఉండాలి, ప్రతి దాంట్లో ఏ లోపం ఉండకూడదంటే ఈవెన్ మనలో ప్రతి ఒక్కరూ ఆయనకు ఉపయోగపడేలా ఉండాలి. ఆయన ఎదుట నిలబెట్టుకొనవలెనని అంటే ఆ ఒకరోజు ఆయన ముందుకు వచ్చినప్పటికి ఎలా ఉండాలని, ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని, నిర్దోషంగా ఉండాలని, ఏ కళంకం ఉండకూడదని ఆయన ఏం చేశాడంటే ఇక నెక్స్ట్ వచనంలో చదువుకుందాం. చదవండి. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను ఏం చేశాడంట? ఇప్పుడు సింపుల్గా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడంటే ఏం చెప్తారు మీరు? మీరు అందరూ మాట్లాడాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారంటే ఏం మాట్లాడతారు చెప్పండి? ఎందుకు చనిపోయారు? అర్థం కాలేకపోతే మళ్ళీ మొదటి నుంచి చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు చెప్పండి? సంఘము ఆయన ఎదుట పరిశుద్ధముగా నిర్దోషముగా ఉండాలని వాక్యం చేత ఏం చేయించాడు? ఉదక స్నానము చేయించి పరిశుద్ధపరచుటకే, అంటే పరిశుద్ధత లేని మన అందరినీ పరిశుద్ధపరచుటకే తన్ను తాను ఏం చేశాడంట? తన్ను తాను అప్పగించేసుకున్నాడంటే చూడండి ఎంతగా ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు చూడండి. తను ఎదుటికి వచ్చేటప్పటికి చాలా పర్ఫెక్ట్గా ఉండాలంట సంఘము, ఆయనకి ఇష్టమైనట్టుగా ఉండాలని. అందుకోసమే సంఘం కోసం ఆయన మరణించాడంటే ఈరోజు ఈ సంఘం బాగుండాలి, నేను వెళ్ళే సంఘం బాగుండాలని నువ్వేం అర్పించుకున్నావు దేవుని కోసం? నువ్వేం అప్పగించావు చెప్పండి? మన శరీర కోరికల్ని వదిలేసుకోగలుగుతున్నామా? ఈ లోకాశలను వదులుకోగలుగుతున్నామా? మన మాట తీరు మార్చుకోగలుగుతున్నాం, మన చూపుని మార్చుకోగలుగుతున్నామా, మన ఆలోచనలు మార్చుకోగలుగుతున్నాం? ఏమి వదులుకోకుండా ఎలా అంత ఈజీగా ఆయన శరీరాన్ని మనం తాగలుగుతున్నాం చెప్పండి? ఏంటి ఈరోజు నువ్వు పరిశుద్ధంగా కనబడాలని, ఒకానొక రోజు నువ్వు పరిశుద్ధంగా ఆయన ఎదుట నిలబడాలని, నీకోసం ఆయన ఏ పాపం లేకుండా కేవలం నీకోసం చనిపోయాడంటే ఆయన కోసం మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఏం చెప్తారు? ఏమైనా చేయగలుగుతున్నారా? మరి మనకి ఎందుకు ఇవ్వాలండి పరలోకం? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఇవ్వాలా? నాలో ఏ కళంకము లేదు, ఇక మీదట ఉండదు అని చెప్పగలమా? పోనీ ఇప్పటి వరకు ఉంది, ప్రాబ్లం లేదు. ఆయన ఇంకా అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ఇక మీదట ఉండదని చెప్పుకోగలమా? చూసారా, ఆ భరోసా కూడా మన హృదయాల్లోంచి రావట్లే. మన ఆలోచన ఎలా ఉందంటే ఎప్పుడు ఈ శరీరము పాపానికి ప్రేరేపిస్తుందో అప్పుడు ఈ శరీరం ద్వారా ఏం చేయాలి? పాపం చేసేయాలి. ఎప్పుడు ఈ నేత్రాలు లోకాశలను చూడాలనుకుంటుందో అప్పుడు ఈ కళ్ళతో ఏం చూసేయాలి? లోకాన్ని చూసేయాలి. అంతే తప్ప 24 గంటలు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి ఆయన దగ్గరికి వెళతాను అనే ఆలోచన మనకిప్పుడు కలుగుతుంది. ఎలా బలపడుతుంది చెప్పండి సంఘం? ఎలా బలపడుద్ది? వాక్యం చేత ఉదక స్నానం చేయించి పరిశుద్ధపరచడానికి ఆయన మన కోసం తాను ఏం చేశాడంట? అప్పగించేసుకోవడం అంటే మాటలా? మీరు మిమ్మల్ని అప్పగించుకోగలుగుతున్నారా? ఈ సంఘం బాగుండాలంటే నేను ఏ పాపం చేయకుండా ప్రతి క్షణము ప్రతిరోజు ఉపవాసం చేస్తారని ఎవరైనా తీర్మానం చేయగలరా? మరి వారంలో 2 రోజులు చేయగలరా? సంఘం కోసం మీరు ఎప్పుడైనా సంఘం కోసం ఉపవాసం చేశారా? చేయలేదా? చేయలేదు. చూసారా? కానీ సంఘం ఎవరు అంటే మనమే. మన కోసం, మన అవసరాల కోసం, మన స్వప్రయోజనాల కోసం మనం ఉపవాసాలు చేస్తాం. కానీ మనముండే సంఘం దేవునికి ఇష్టంగా మారాలి, అందరూ దేవునికి ఇష్టంగా బ్రతకాలని మనలో ఏ ఒక్కరికి కూడా ఏమాత్రము బాధ రావడం లేదు. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, అప్పుడప్పుడు ఆదివారం ప్రార్థనకి వెళ్తే చాలు, అది సరిపోతుంది మనకి. అంతే కదా? ఇలాగే ఆలోచిస్తున్నాం. ఆ మాటని చివరికి పూర్తి చేద్దాం. చూడండి, తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యము చేత ఉదక స్నానము చేయించి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఈ పాయింట్లు ఇంకో పాయింట్ ఆలోచన, తన ఎదుట నిలబెట్టుకోవాలి. ఇదంతా ఓకే. తన ఎదుట ఎందుకు నిలబెట్టుకోవాలంటే ఎక్కడ నిలబెట్టుకుంటాడో మనకు అర్థం కావాలి. ఓ విషయం చెప్పండి, 2-3 కూడిన చోట ఎవరుంటారో చెప్పండి. 2-3 కూడిన చోట ఎవరుంటారో? ఈ విషయాలు మనకు బాగా గుర్తున్నాయి కదా.
దావీదు గారు ఒక రోజు చెప్పారు, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండుటకు నా హృదయంలో ఏముంచుకున్నాను అంటే మనం అందరం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు? దేవుని ఎదుట ఉన్నామనే విషయాలు మనకు బాగా అర్థమైనవి. ఇప్పుడు తన ఎదుట మనల్ని ఎలా నిలబెట్టుకోవాలనుకున్నాడంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నాడు. అయితే ఎప్పుడు మనం ఆయన ఎదుటికి వెళ్తాము అనే విషయాలు ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన, అంటే ఈవెన్ మనలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము, నా వరకు నేను, మీ వరకు మీరు, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, అంటే మన వరకు మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి, మన జీవితాన్ని బట్టి నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా ఈ దేహముతో, అదే చెప్తున్నా చూడండి, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఒకరోజు ఏమవ్వాలంట? ప్రత్యక్షము. అంటే చెప్పి జరుగుతుంది అదంతా. ప్రత్యక్షం అంటే ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఊహించలేని సమయంలో. అంటే ఏ రోజు చనిపోతాం మనకు తెలీదు. చనిపోయేటప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఈ దేహంతో జరిగించింది ఏ క్రియ అయినా సరే దానికి ప్రతిఫలం పొందాలి. మంచి చేసావా, దానికి తగిన ఫలం ఎక్కడ పొందుకుంటావు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అంటే అక్కడ ఏం దొరుకుతుంది చెప్పండి? ఇప్పుడు అందులో పదంలోనే అర్థం ఉంది, న్యాయపీఠం. ఏం జరగాలి అక్కడ? న్యాయం జరగాలి. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు అడగట్లేదని నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికేస్తున్నావు అనుకో, ఒకరోజు నువ్వు అక్కడ ప్రత్యక్షం కావాలి. ఆ మాట మనకు గుర్తుండాలి. ఎందుకంటే ఈ దేహంతో స్వేచ్ఛగా గడిపేస్తున్నాం కదా, ఈ శరీరం ఏది కోరకుండా అది ఇచ్చేస్తున్నాం కదా. ఇప్పుడు పరిశుద్ధమైన సంఘంలో పరిశుద్ధమైన రక్తం చేత కడగబడి ఆయన ఎదుటి నిలబెట్టుకోవాలని నీ కోసం చనిపోయాడు కదా. ఆయన ఎదుటి నువ్వు రావాలి. ఆ రోజు నిన్ను అడగకుండా ఉంటాడా? అడుగుతాడా? అడగడా? ఏం చేసి నువ్వు నా కోసం ఏం అర్పించి నా శరీరాన్ని తీసుకున్నావు, నా రక్తాన్ని తాగవని ఆయన అడగకుండా ఉంటాడా? అడుగుతాడా? అడగడా? అడుగుతాడు. ఆ భయం కూడా మనకు లేదు. అంటే వెంటనే ఇమ్మీడియట్గా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తాకిన వెంటనే మనకు శిక్ష జరగట్లేదు. అదే మన ధైర్యం. పర్వాలేదులే, సిలువలో దొంగ చివరి క్షణాల్లో క్షమాపణ కోరుకుంటే మార్పు వచ్చింది కదా, అవకాశం దొరికింది కదా, అలా నాకెందుకు దొరకదు అనుకుంటున్నారా? అస్సలు మొదటి తీర్పులో ఎవరుంటారంటే మనమే ఉంటాం. అర్థం చేసుకోండి బాగా. ఆయన రక్తం చేత విమోచింపబడిన వారు మరలా పాపం చేస్తే తీర్పులో మొట్టమొదట ఎవరుంటారో తెలుసా? మనమే ఉంటాం. మనకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ నమ్మనోళ్ళు కూడా చెప్తాడు. అంతేనే కదా. అన్నీ తెలిసినోడే తప్పు చేస్తే నేను చేస్తే తప్పేంటి అనొచ్చా? అనకూడదా? 100% అనొచ్చు. ఇప్పుడు అన్నీ తెలిసిన మనమే తొలగిపోతూ నిలబడకపోతే ఏమీ తెలియనోడు ఎక్కడ నిలబడతాడు చెప్పండి? ఆరాధన తీసుకుని మనకే స్థిరత్వం లేకపోతే ఆరాధన అంటే ఏంటో తెలియనోడు ఎలా నేర్చుకుంటాడు చెప్పండి? అందుకే సంఘంలో బాప్తిసాల కార్యక్రమాలు ఆగిపోతాయి. తెలుసా మీకు? ఒకడు బాప్తిసం పొందుకున్నాడంటే వాడి వ్యక్తిగత జీవితాన్ని, వాడి ఆత్మీయ జీవితాన్ని పోల్చుకుంటే ఇంకొకడు భయం కలగాలి, వాడు ముందుకు వచ్చేయాలి. ఏమో ఒకవేళ రక్షణ నేను పొందుకోకపోతే ఆయన రాకడ వచ్చేస్తే నేను ఏమైపోతాను, ఆ భయం వాడు కలగట్లేదంటే ఏం చేస్తున్నాం చెప్పండి? రక్షణలోకి వచ్చిన మనం నిలబడట్లేదని అర్థం. కనీసం మన ద్వారా కొత్తోడు బలపడట్లేకపోతాడు చూడండి. బయట వాళ్ళు కూడా వదిలేండి, బయట వాళ్ళు మనం పోగేయని అవసరం లేదు. మనలో ఉన్నవాళ్ళు ఎవరైనా మనల్ని చూసి బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ దగ్గర చెప్పారా నీకులా భక్తి చేయాలనుకుంటున్నా నేను ఎవరైనా మీ దగ్గర చెప్పారా? చూసారా? మన ఇంట్లో వాళ్ళైనా మనల్ని కంపేర్ చేసుకుంటున్నారా? సో మన ఇంట్లో వాళ్ళు కూడా మనం ఆదర్శంగా లేకపోయామంటే చూడండి. ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం మీదట మనం అందరం ప్రత్యక్షం కావాలి అంట. ప్రత్యక్షమైతే ఏం చేస్తాడు మనల్ని? సరే నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నాను, పక్కెళ్ళి మార్చుకుని వచ్చి అంటాడా? ఒకటే జడ్జిమెంట్, అటు నరకమా స్వర్గమా డిసైడ్మెంట్. మరి ఇంతకాలం మనం చేసే భక్తి ఆయన ఎదుటికి వెళ్ళేటప్పటికి ఇంకా పాపులుగా కనపడ్డాం అనుకో, ఆయన శరీరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసి పట్టుకున్నాం? అందుకే కదా ఆరాధనలు అంటాడు, యోగ్యమైన వారే ముట్టుకోండి అన్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నారు. మీరు యోగ్యులు కాదో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అన్నాడు.
ఎందుకు ప్రతి మాటను అంత స్పష్టంగా రాయించాడు అంటే అది ఆషామాషిగా తీసుకునేది కాదు. సంఘం అంటే ఆఫ్టర్ ఆల్ కాదు. సంఘం అంటే ఎల్లొచ్చేచ్చలు అనుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. నీ వరకు నువ్వు ఎలా ఆలోచించాలంటే, నా ద్వారా బలపడాల్సిన సంఘము నన్ను చూసి ఎవరైనా చెడిపోతారేమో, నాలో ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటారేమో అనే భయం కలిగి నువ్వు కాపాడుకుంటేనే నిన్ను చూసి ఒకడు సంఘంలో బాగా వాడబడతాడు. అర్థం కావట్లేదా? నన్ను ఎవరు అడుగుతారులే, నేను చేసేది నన్ను ఎవరు చూస్తారులే అని మనం అనుకుంటే ఆయన ఎదుటే మనం ఉన్నామనే విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రతి క్షణము జ్ఞాపం చేసుకోవాలి. ఇంకెక్కడ మనం నిలబడాలి అంటే ఇంకొక రెఫరెన్స్ చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారి మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం కూడా చూద్దాం. చదవండి. 28వ వచనం. కాబట్టి పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, చూడండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రత్యక్షమవుతారు ఒక రోజుని. ఆయన ప్రత్యక్షమగినప్పుడు చదవండి, ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు ఆయన యందు ఏం చేయాలంటే మనము స్టాండర్డ్ అయిపోవాలి. ఆయనలోనే ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం తలదించుకునేవారుగా ఉండకూడదు. అందుకే కదా ఆయన మన కోసం ముందుగా ప్లాన్ చేసేసాడు. ముందుగా ఆయన ఎదుట పరిశుద్ధంగా పర్ఫెక్ట్గా ఉండాలనే కదా, ఇలా సిగ్గుపడకూడదనే ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కాపాడుకున్నాడు. అందుకే కదా తను ఏం చేసుకున్నాడో అప్పగించేసుకున్నాడు. అయితే ఈ విషయము నిర్లక్ష్యంగా ఉన్న సంఘంలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఏమొద్దులే అనుకుంటే ఆయన ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. ఆయన రాకడలో మనం ఆయన ఎదుట నిలబడతాం. ఆ రోజు ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా ఆయనకి ఇష్ట ప్రకారం పరిశుద్ధంగా మనం బ్రతకపోతే ఆయన ఎదుట ఏం చేయాలి? సిగ్గుపడాలంట. సిగ్గుపడతారా? ఇక్కడే మనం సిగ్గుపడే సందర్భాలు బోల్డ్ ఉంటాయి. ప్రతిరోజు వేకునే లేచి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేస్తానంటే ఎంతమంది సిగ్గుపడతారు? ఇప్పుడు సిగ్గు హృదయంలో కలుగుతుంది కదా. ప్రతిరోజు వాక్యం చదివే వాళ్ళు ఎవరు చేస్తానంటే ఎంతమంది ఎత్తారు? హృదయంలో సిగ్గు కలుగుతుంది కదా. ప్రతి క్షణము క్రీస్తు కొరకు నిన్ను కాపాడుకోగలుగుతున్నావు అంటే ఎంతమంది కాపాడుకోగలుగుతున్నారు? సిగ్గు కలుగుతుంది కదా. జస్ట్ ఇక్కడ వేసే ఒక ప్రశ్నకే హృదయంలో మనకు సిగ్గు కలుగుతుందంటే, ఇప్పుడు వరకు నేను ఎన్ని రెఫరెన్స్లు చెప్పాను, అందులో ఒక రెఫరెన్స్ చెప్పండి. మేలు ఎవరైనా ఒక లేచి అన్నాను అనుకో, ఎంతమంది సిగ్గుపడతారు? చెప్పండి. సిగ్గు ఎవరు పడతారంటే వాక్యాన్ని వినని వారు సిగ్గుపడతారు. అవునా కదా. మరి ఎవరు ధైర్యంగా ఉంటారు? ఇప్పుడు వరకు చెప్పిన ప్రతి పాయింట్ విన్నవారు ఎలా ఉంటారంటే అడుగు చెప్తాను అనే ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు క్రీస్తు వచ్చేటప్పటికి కూడా మనం అదే ధైర్యంతో ఉండాలంట. ఆయన వస్తాడా? వస్తే నన్ను కాకపోతే ఎవరిని తీసుకెళ్తాడు? అర్థం కాలేదా? ఆయన వస్తే నన్ను కాకపోతే ఎవరిని తీసుకెళ్తాడు? ఆయన అసలు ఎవరి కోసం వస్తున్నాడు? నా కోసమే అనేంత ధైర్యం మనకు రావాలి. కానీ ఆయన వస్తాడనే విషయాన్ని పక్కనెట్టండి, ఆయన విషయంలోనే మనం సిగ్గుపడే అంతగా ఉంది మన ఆత్మీయ జీవితం. నిజంగా నువ్వు ఆయనకి ఇష్టంగా నువ్వు సంఘంలో లేకపోవచ్చు, కానీ నీ వ్యక్తిగత ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ, నీ జీవన శైలిలో కానీ ఆయనకి వచ్చినట్టు నువ్వు 1% అయినా ప్రవర్తించగలుగుతున్నావు అంటే చెప్పండి. హృదయపూర్వకంగా ధైర్యంగా అవునని చెప్పగలుగుతామా? చూసారా, మన మనసు మనల్ని నిందించేస్తుంది. ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంట ఆయన ఎదుటి మనం ఎలా పడకూడదు? సిగ్గుపడకుండా ఉన్నట్లు ధైర్యంగా ఆయన ఎందు ఏమై ఉండాలంట? నిలబడిపోవాలంటే ఒకసారి క్రీస్తులోకి వచ్చి క్రీస్తు కోసం బ్రతుకుతానని నిర్ణయం తీసుకున్న మనం అటు ఇటు పోకూడదు. ఈ లోకం మనల్ని ప్రేరేపిస్తుంది పాపం చేయడానికి, అటువైపు వెళ్ళిపోకూడదు. ఈ శరీరం మనల్ని పురుగొలుపుతుంది, పాపాని కోసం ప్రేరేపిస్తుంది, అవకాశాలను కల్పిస్తుంది. వాటిని అడ్వర్టైజ్గా మనము ఏం చేయకూడదు తెలుసా? తీసుకోకూడదు. తీసుకుంటే సిగ్గుపడాలి ఒకరోజు. ఇంకొక విషయాన్ని చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. అపోస్తుడైన పౌలు గారే తెస్సలోనికలో ఉన్న సంఘానికి 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటను కూడా చదువుకుందాం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులు అందరితో వచ్చినప్పుడు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఆయన రాకడలో. బాగా గుర్తుపెట్టుకోండి. మనం సిద్ధపడిపోదాం అని చెప్పుకోవడం కాదు, సిద్ధపడిపోవాలని పాటలు పాడుకోవడం కాదు. డిసైడ్మెంట్ వచ్చేయాలి.
ఆయన వస్తే నేను వెళ్ళిపోవాలి, ఆయనతో ఫిక్స్ అయిపోవాలి మనం. అదే చెప్తున్నాడు. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయాల గురించి ఆలోచిస్తున్నాడు. క్రీస్తు వారు మన పరిశుద్ధతను, మన పవిత్రతను, మన నిర్దోషతత్వాన్ని ఆయన చూస్తే తండ్రి అయిన దేవుడు ఏం చూస్తున్నాడంట? ఏం చూస్తున్నాడు సార్? మన హృదయాలను చూస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సంఘములో మీలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇక్కడ అందరికీ తెలుసు. తెలుసా తెలీదా? మీరు ఎలా ప్రవర్తిస్తారో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసా తెలీదా? అప్పుడు మీరు ఏం చేయాలి? తెలిస్తే ఏం చేస్తారు? నన్ను అంటారా చెప్పండి. అంటే అప్పుడు తెలిసినోడు చేస్తాడు. ఇది తప్ప నువ్వు చెప్పగలుగుతావు? తర్వాత చెప్పగలుగుతారా? చెప్పలేరు. తెలిసిన మనమే చేస్తే తెలియనోడికి మనం అస్సలు చెప్పలేం. ఇప్పుడు క్రీస్తు ఎదుట మనం ప్రత్యక్షమయ్యేటప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉండాలి. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ మన హృదయాల్లో ఏముందో చూడగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను, మన హృదయములంట ఆయన ఎదుట ఎలా ఉండాలంటే, మన అందరికీ తండ్రి అయిన దేవుడి ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యం అనేదంటే నీ హృదయానికి నువ్వు ప్రశ్న వేసుకుంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా అని ఇక్కడ అడిగామనుకోండి. ఎవరు పరిశుద్ధంగా బ్రతుకున్నారో వాళ్ళే చేయొద్దండి అన్నాం అనుకోండి. మీరు చాలామంది బయట చెప్తూ ఉంటారు, సంఘంలో రానులకు చెప్తుంటారు, ప్రార్థనకు రండి అని చెప్తూ ఉంటారు, మీ పిల్లలకు చెప్తూ ఉంటారు, మీ పేరెంట్స్కి చెప్తూ ఉంటారు, మనం తప్పు చేయకూడదు, లోకానుసారంగా బ్రతకూడదని. ఇప్పుడు మీరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా అని ఒక ప్రశ్న వేసినప్పుడు ఇప్పుడు చెయ్యొద్దని అన్నావు అనుకో, నువ్వు చెయ్యకపోతే నీ పిల్లల్ని నిరాకరించేస్తారు. నువ్వు చెయ్యకపోతే నీ పేరెంట్స్ నేను ఏం చేస్తారు తెలుసా? రిజెక్ట్ చేసేస్తారు. నీ పక్కోడు నువ్వు రేపు వద్దని చెప్పినా వెండు, అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? చిన్నపాటి అబద్ధం నన్ను ఏం చేస్తుందని ఈజీగా ఏం చేస్తావు అంటే చేయెత్తేస్తావు. అంతవరకు ఓకే, నిన్ను మెచ్చుకోవచ్చు, ఎంతవరకు నిన్ను తప్పుగా అనుకున్నాను అనుకోవచ్చు, అపార్థం చేసుకున్నాను అనుకోవచ్చు, క్షమాపణ చెప్పచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నీ హృదయం నిన్ను సహకరిస్తుందా? నీ హృదయం నిన్ను ప్రోత్సహిస్తుందా? ఇదిగో నువ్వు కరెక్ట్గా లేవా, నీ హృదయం నీకు చెప్పట్లేదా? అదే అన్నాడు, మీ హృదయం ఎలా ఉండాలంటే ఆయన ఎదుటికి వచ్చేటప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట ఎలా ఉండాలన్నాడు? చదవండి మాట. మీ హృదయములను పరిశుద్ధత విషయం అంటే ఎటు చూసినా పరిశుద్ధతనే పోలుస్తున్నాడు. అంటే సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రతి పత్రికలో పరిశుద్ధులైన సంఘమునకు శుభములు, పరిశుద్ధులకు. సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడు. సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగానే ఉండాలి. ఏమండి, అందరూ సంఘంలో 100 మంది ఉన్నారు, 99 మంది పర్ఫెక్ట్గా ఉన్నారు కదా, నన్ను ఒక్కడిని క్షమించడా అంటకుందా? 100% అని దేని అంటారంటే ఇంత లోపం కూడా లేనప్పుడు ఏమంటారు తెలుసా? 100% అంటారు. లేదంటే ఎంత చెప్తారు? 99 అంటారు. అంతేనే కదా. అంటే సంఘంలో ఏ ఒక్కరు కూడా అలాంటి విషయాలకు అవకాశాలు ఇవ్వకూడదు. పరిశుద్ధత విషయంలో ఒక సేవకుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, విశ్వాసి కావచ్చు, రక్షణ పొందినోడు కావచ్చు, పొందనోడు కావచ్చు, ఎవరైనా ఇక్కడ ఎలా ఉండాలి తెలుసా? చాలా పర్ఫెక్ట్గా ఉండాలి సంఘంలో చేర్చబడ్డామంట. అలా ఉంటేనే ఈ సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా అభివృద్ధి పొంది సంఘం డెవలప్ అవుద్ది. మనం ఎక్కడోళ్ళం అక్కడ ఉంటే సరిపోద్దా? ఇంతేనా? మీలో ప్రతి ఒక్కరు అనుకుంటారా మేము సరిపోతామండి, మేము ఇలా ఉంటే చాలు దేవుడికి ఇష్టంగా ఉన్నామని మీరు ఎవరైనా చెప్పగలరా? ఇలా ఉంటే చాలు దేవుడికి ఇష్టంగా ఉన్నాం మీరు చెప్పగలరా? ఇంత సరిపోద్దా? మనకు జనం అవసరం లేదు, ఓకే వదిలేద్దాం. బయట వాళ్ళు ఎవరిని పొగెక్కలేదు, అవసరం లేదు. పెద్ద చర్చి కట్ట అవసరం లేదు, ఏమొద్దు. మన వరకు మనం ఆయన దగ్గరికి వెళ్ళగలమా? పోనీ మన ద్వారా ఎక్కడ ఉన్న వాళ్ళన్నా మనల్ని చూసి నేర్చుకోగలరా? చెడిపోతున్నారా? ప్రశ్నించుకుందాం. ఇలాగే ఆలోచించండి. మన హృదయం అంట ఆయన చూసేటప్పటికి ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలంట. చూసారా? అందరూ చూడగలరు కానీ హృదయాన్ని ఎవరు చూడగలరు? ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేది తెలియదంటారా? నీ హృదయం ఎలా ఉందో ఆయన తెలుసు, ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు నిజంగా ప్రతి మాట నువ్వు సరి చేసుకుని ఇలానే ఉన్నావా, నాకెందుకులే అనే పెడచోని పెడుతున్నావా ఎవరో తెలుసు ఆల్రెడీ. మీలో ఎవరైనా నేను వాక్యం చెప్పినప్పుడు నా డిస్టర్బ్ చేశారనుకో,
మీ ఒక్కరిని బట్టి నేను వాక్యం ఆపిస్తున్నాను, మీలో ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? మామూలుగా చెప్పండి, పర్వాలేదు. పోనీ మీ వరకు ఆలోచించుకోండి. మీ ఒక్కరిని బట్టి నేను వాక్యం ఆపిస్తున్నాను, నీ వరకు నువ్వేం ఆలోచిస్తావు? నా వల్ల ఈరోజు వాక్యానికి కూడా ఆటంకం అయిపోయినా అంటే నేను సరిగ్గా లేనని నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదా? యాస్టీస్ నీ ద్వారా సంఘం ఆగిపోతుంది. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నన్నే అన్నాడని మీరు అనుకోండి, ఎవరినైనా పర్లేదు. తర్వాత మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, నన్నే అంటున్నాడు, కావాలని నన్నే అన్నాడు అనుకోండి, నన్ను మీరు ఏమనుకున్నా పర్లేదు. నా ద్వారానే ఈ సంఘం ఆయన ఎదుటకి వెళ్ళడానికి సిగ్గుపడుతుంది, నా ద్వారానే ఈ సంఘం పాడైపోతుంది, నా ద్వారానే ఏం జరుగుతుంది తెలుసా? సంఘము బలహీనపడిపోతుంది అనుకోండి. ఇప్పుడు ఆలోచనలోకి వస్తాం ఏం చేద్దామని. అదేంటి అర్థం కాలేదా? ఇదే విషయం చెప్పాడు ఇక్కడ. ఆయన ఎదుటికి వెళ్ళేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలంట. చూడండి ఆ మాట వల్ల, మీ హృదయములను పరిశుద్ధత, జస్ట్ పరిశుద్ధత విషయం అయితే ఎలా ఉండాలంట? అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకే మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరు కూడా ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ప్రేమలో మనం అందరం ఏం చేయాలంటే అభివృద్ధి పొందాలి అంట. మనం అందరం కూడా దేవుడు చూస్తే మనలో ఏ ఒక్కరిలోని లోపం కనపడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఇష్టమైనట్టుగా సంఘం ఉండాలంటే నీ వరకు నీవు సంఘంలో ఉంటే ఎలా ఉండాలి? 100% కరెక్ట్గా ఉండాలి. లేదంటే సంఘానికి నీ వల్ల కళంకం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? అది ఏదైనా సరే, నీ ద్వారా పాడైపోయే కార్యక్రమం ఏదైనా సరే వదిలేసుకోవాలంతే. ఇన్ని మాటలు చెప్పేస్తాను నేను, ఎంత పౌరుషంగా, ఎంత రోషం గట్టిగా చెప్పేస్తున్నాను నేను. ఇన్ని చెప్పి నేనే లేననుకోండి, మీ అందరిని ఎవరు పాడు చేసినట్టు? ఇప్పుడు చెప్పి నేను పాడు చేసినట్టే కదా. బాగా గుర్తుపెట్టుకో. అంటే నా వరకు నేను ఏం ఆలోచించాలంటే నా ద్వారా సంఘం పాడవకూడదు. అప్పుడు నేనేం చేయాలి? నేను ఏం చేస్తే సంఘం చెడిపోతుందో, నేను ఏం చేస్తే సంఘం బలహీనపడిపోతుందో అది నేను మానుకోవాలి. అర్థమైంది? అర్థం కాలేదు? అది నేను మానుకోవాలి. అప్పుడు నేను ఇక్కడ మీతో ఒక్కరితో ఒక మాట చెప్పడానికి సరిపోతాను. నేను నాలో ఏం వదులుకోకుండా అలా ఉండండి, ఎలా ఉండండి అని చెప్పాను అనుకో, నేను వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుకుంటారు, వీడు చెప్తున్నాడు, వీడు పాటిస్తాడా అని. అవునా కదా? ఆయన ఎదుటికి మనం రావాలి. వచ్చేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఆయన న్యాయపీఠం ఎదుట మనం రావాలి. వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? నిద్రతో ఉండాలి, పిల్లలతో ఆడుకుంటూ ఉండాలి, లేదా బయట తిరగాలి. అంతేనా? ఎలా ఉండాలి చెప్పండి? మైక్ పెట్టినా వినపడాలి. ఎలా ఉండాలి? ఇంకా ఇంకా ఇవంతా శరీరానికి పోల్చుకుందాం. హృదయానికి చూస్తే చెప్పండి. ఇప్పుడు హృదయం ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇవేమైనా ఉన్నాయా చెప్దాం? సంఘంలో ఎవరిలోనే ఉన్నాయా ఇవి? ఒక్కొక్కరిని అడుగుదామా? ఒక్కొక్కరు నుంచోబెట్టి అడిగితే ఇంకా అప్పుడు అందరూ ఒక పొజిషన్కి వచ్చేస్తారు. ఒక్కరిని లేపి అడిగేటప్పుడు రెండోడికి వచ్చేది జాగ్రత్త. కడకొచ్చే వాళ్ళకి కాళ్ళు చేతులు ఆడవు ఇంకా, ఎందుకంటే అందరూ చూసేస్తున్నారు. ఇప్పుడు అడిగేస్తే చెప్తే నిజమే చెప్పాలి, అబద్ధం చెప్తే అందరి ముందు మళ్ళీ ఏమైపోతాం? వచ్చేద్దారు కదా. అలా మనల్ని ఖండించట్లే కదా. ఇక్కడ మీకు ఎంత స్వతంత్రం ఇచ్చేసారంటే సంఘంలో అసలు అక్కడ గొప్పోళ్ళే ఇక్కడ గొప్పోళ్ళు అంటే మీకే ఎచ్చక ఫ్యాన్ల కింద ఉన్నారు, బాస్పెట్లు వేసి కూర్చున్నారు. అవకాశం పోతే కాలు చాపుకుంటారు, మడుచుకుంటారు. ఇక్కడ ఉన్నవాడు తడిచిపోవాలి, గొంతుకి ఎండిపోవాలి, కనీసం ఇక్కడ మంచులు కూడా ఉండవు. అందుకే కదా మీకు అంతా కాదు, ఈ కానించి ప్లాన్ మార్చేద్దాం. వాకింగ్ చెప్పేవాడికి ఫ్యాన్ ఆడదాం, కుర్చీ వేద్దాం, వాటర్ ఆడదాం, మీ అందరిని నుంచో పెడదాం. అప్పుడు చెప్పేవాడిని అసహ్యం చేసుకుంటారు. చూసారా? అంతేనే కదా. ఒక చెప్పేవాడి గురించి ఆలోచిస్తే మీకు నిజమే కదా అనిపించింది కదా. మరి ఈ సంఘాన్ని పరిశుద్ధంగా చూడాలనుకున్నప్పుడు ఆయన ఎంత నలిగిపోయాడు ఆలోచించండి. ఇప్పుడు అవునా కదా? ఆయన ఎంత నలిగిపోయాడంటే బాగా ఆలోచించండి. అసలు పనికిరాము ఉపయోగపడమన్న మనల్ని ఆయన ఎదుటి నిలబెట్టుకోవాలనుకున్నాడంట. అవకాశం ఉందా అసలు? మనం ఎవరైనా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలనుకోండి, నేను నీకు ఓటేసాను కదా అని మీరు కాలు ఎగరేసుకుని ఎదరికి వెళ్ళగలుగుతారా? ఏం కావాలి మీకు చెప్పండి? ఏం కావాలి? మినిమం రికమెండేషన్ ఉండాలి. ఎవడో పిఏనో వాచ్మెనో పట్టుకుని ఎమ్మెల్యే గారిని మీట్ అవ్వడానికి మీకు రికమెండేషన్ కావాలి మనకి. అవునా కదా? మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన ఎదుటికి వెళ్ళిపోవాలంట. ఏముందని వెళ్ళిపోతాం మనం? ఏమైనా ఉందని వెళ్ళిపోతాం చెప్పండి?
మనకు అసలు భయం అనేది లేదు. మెయిన్ మన దృష్టికి ఏది చేస్తే అదే కరెక్ట్ అనుకుంటే, నిజం చెప్తున్నాను, నిజంగా నీ ద్వారానే సంఘం పాడైపోతుంది, నా ద్వారానే సంఘం ఏమైపోతుంది తెలుసా, పాడైపోతుంది. ఆయన నిలబెట్టుకోవాలనుకున్నాడంట, నిలబెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. ఆయన నిజంగా నిలబడతారని నమ్ముతున్నాడు. అందుకే తాను ఏం చేసుకున్నాడంటే అప్పగించేసుకున్నాడు. మీరు నిలబడరు, రాలేరు అనుకుంటే ఆయన ఇంత త్యాగం చేయవసరం లేదు కదా. 10 మంది ఇక్కడ ఒక 40 మంది ఉన్నాం. 40 మందిలో 4 వెళ్తారంటే పరలోకం అన్నాను అనుకోండి, 4 వెళ్తారని 4 పేర్లు చెప్పనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఎందుకు నువ్వే వెళ్ళమంటారు నన్ను. ఎందుకు తెలుసా, మమ్మల్ని రిజెక్ట్ చేసేసావు కదా, అవునా కదా. జస్ట్ 4 వెళ్తారండి, మిగతా వాళ్ళు వెళ్ళరండి అని అనుకో, మీ అందరికీ నా మీద కోపం వచ్చేద్ది. ఒకవేళ నాకు వెళ్ళే అవకాశం ఉన్నా ఏదోలాగా నా మీద చెప్పి మీరు ఆపేయచ్చు. చూసారా. అయితే ఈ విషయాలు బాగా ఆలోచిద్దాం. కొంతమందికే ప్రవేశం ఉందంట పరలోకంలో. సంఘం అంటే మనది ఒకటే కదా, భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో వాటన్నిటిలో నుంచి పరిశుద్ధులను మాత్రమే ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఎంపిక చేస్తాడు. ఆ ఎంపిక చేసే విధానంలో ఆయన ఎదుటికి వెళ్ళేటప్పుడు ఆయన ఎదుట మనం ప్రత్యక్షమయ్యేటప్పటికి ఎలా ఉండాలనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుందో అర్థం కావట్లేదా? ఆలోచించండి. ఈరోజు సమయం చాలా అయిపోయింది, అందు గురించి నేను కూడా విషయాన్ని కట్ చేసేస్తాను. దేవుడు అవకాశం ఇస్తే ఇంకొకసారి చెప్తాను. ఒరిజినల్గా మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత లేకుంటే ఆయన ఎదుటికి వెళ్ళడానికి మనకి చాలా కష్టం, అవునా కదా. పరిశుద్ధత లేకుండా ఆయన ఎవరు కూడా ఏం చేయలేరంట, చూడలేరంట. పరిశుద్ధత లేకుండా ఆయన ఎవరు చూడలేరంట. క్యారెక్టర్ లేకుండా ఎవరు కూడా ఆయన శరీరాన్ని తాకలేరు. ఒకవేళ మీరు తాకుతున్నారు అంటే మీకు క్యారెక్టర్ ఉందని మీరు నమ్ముతున్నారు కాబట్టి ఆయన శరీరాన్ని ఏం చేస్తున్నారు, మీరు తాకుతున్నారు, అంతేనే కదా. అయితే అదే క్యారెక్టర్ని కాపాడుకోండి. చాలా విషయాలు చెప్పాలని నేను అనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడితో వాక్యాన్ని ఏం చేస్తున్నాను, ముగించేస్తున్నాను. ఏమనుకో, అర్థమైంది అర్థం కాలేదా? బాగా ఆలోచించండి. 2 పాయింట్లు చెప్తాను, ముగించేస్తాను. 2 పాయింట్లు చెప్తాను. 1, మనము ఆయన ఎదుటికి ఒకరోజు ఖచ్చితంగా వెళ్ళాలి. అది ఇప్పుడా అనేది లేదు. పోనీ మనం గుంపుగా వెళ్తామంటే చెప్పలేము ఎవరెప్పుడు చచ్చిపోతామో, మన మరణం ఎప్పుడో మనకే తెలియదు. అలాంటప్పుడు భయం లేకుండా మీరు బతికితే మీ భక్తి జీవితం ఎంతవరకు మీకు ఉపయోగపడదు. కనీసం దేవుడికి భయపడడం నేర్చుకోండి. ఎలా భయపడతారంటే, మీరు ఏది చేసినా ఏమి ఆలోచించినా ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అనే కనీసము ఆలోచన మీరు ప్రతి క్షణం జ్ఞాపం చేసుకోండి. అది మీలో ప్రతి క్షణము మెదులుతూ ఉంటే నువ్వు పాపం చేయడానికి ఖచ్చితంగా ఏం చేస్తావు తెలుసా, భయపడతావు. సంఘంలో నువ్వు ఎందుకు వచ్చావంటే నిన్ను బట్టి అనేక మందిని నిలబెట్టడానికే. సంఘానికి నువ్వు ఎందుకు వచ్చావంటే నీ కోసం ప్రాణం ఇచ్చిన క్రీస్తు కొరకు నువ్వు బ్రతకడానికే. సంఘంలో నువ్వు ఎందుకు వచ్చావంటే ఒకరోజు ఆయన ఎదుట ప్రత్యక్షం అవడం కొరకే. ఇవన్నీ మర్చిపోయి మనకున్నటువంటి అలంకరణ, మనకున్నటువంటి అందచందాలు చూపించుకోవడానికి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది అర్థం కాలేదా? మనకున్నటువంటి ఆహము, మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి టాలెంట్ని సంఘంలో చూపించడానికి కాదు, ఆయన ఎదుట మనం నిర్దోషులుగా కనపడడానికి వచ్చాం. కనీసం ఆరాధన తీసుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఏ పాపం ఎరుగని నిర్దోషి యొక్క శరీరము, రక్తము. దాన్ని తాకాలి అంటే అంతే క్యారెక్టర్ నాకు ఉండాలి. లేని నన్ను అంత క్యారెక్టర్ కలిగేలా నాకు ఆయన అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఆయన నేను కాపాడుకుందాము అని ఫిక్స్ అవ్వండి. పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకండి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోండి. అప్పుడు మీ ద్వారా ఇంకొకరు సంఘంలో చేర్చబడతారు, మీ ద్వారా ఇంకొకడు ఆత్మీయతలో బలపడతాడు. మనం తీసుకుంటున్నాం, మనకేమీ జరగట్లేదు కదా, ఏమైందిలే అని మీరు అనుకున్నారు అనుకో, నీ కారణం చేతనే, నా కారణం చేతనే సంఘం పాడైపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంఘం ఒకరోజు దేవుని ఎదుటకు వెళ్ళేటప్పటికి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అలా లేదనుకో, భూమి మీద మనం చేస్తున్న ప్రతి భక్తి కూడా వృధా అయిపోద్ది. అదేంది అర్థం కాలేదా? చిన్న ప్రార్థన చేసి నేను ముగించేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు దేవా. అవును తండ్రి, సంఘాన్ని మీ ఎదుట మీరు ఎలా ఉంచాలనుకున్నారో దేవా, ఆ ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తే తండ్రి, అవును దేవా,
ఈ కుమారుడు తను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే తండ్రి ఈ సంఘం ఒకరోజు ఆయన ఎదుట నిలబడాలని. కానీ సంఘముగా కూడి ఉన్న మేము తండ్రి మాలో ఏ ఒక్కరు ఆలోచించుకున్నా నీ ఎదుటికి రాలేమో అనే భయం మాలో లేదు దేవా. మాకపోతే ఎవరికి ఇస్తావు అనే ధీమాగా మేము భక్తి చేస్తున్నామేమో తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకుని ప్రతి క్షణము తండ్రి సంఘ క్షేమాభివృద్ధి కొరకే దేవా.